రాని రోజుండది. కేటీఆర్ సారు ట్వీట్ పెట్టని రోజుండది. సూర్యుడు ఒడిసినట్టే కేటీఆర్ సారు ట్వీట్‌లతోని అధికార కాంగ్రెస్ పార్టీని ఒడుస్తుంటాడు. అవి సులుక్ సులుక్ అని అధికార పార్టోళ్ళకి గుచ్చుకుంటున్నాయి. ఇయాల గూడా గసొంటిదే ఓ ట్వీట్ పెట్టిండు. ఈ ఏడాదిలో మన రేవంత్ సార్ సర్కార్ చేసిన మా గొప్ప రాజకార్యాలు ఏందంటే కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల సావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్లు, స్టంట్లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్టులు, తిట్లు, శాపనార్థాలు, పగజాదిచ్చుడ్లు, గుంజుకునుడ్లు ఇవే ఉన్నాయి. ఇంకా గిన ఏమన్నుంటే మీరే కామెంట్లు పెట్టుండ్రని అనబట్టిండు కేటీఆర్ సారు. మరి ఇవి కాక ఇంకేమేమి ఉన్నాయో కామెంట్లల్లా చెప్పుండ్రి జరా. ఇంట్లో మన అమ్మమ్మలది నాయనమ్మలది పాత చీరలు ఉంటే ఏం చేస్తాం? నేనైతే మంచిగా లంగా ఓనీలు డ్రెస్సులు కుట్టించుకుంటా. కానీ గీళ్ళు చూడుర్రి అలా గప్పిన శాల్వాలతోని ఎంత మంచి పని చేసిర్రో. అబ్బా బుడ్డ బుడ్డ గౌన్లు ఎంత ముద్దుగున్నాయో చూస్తాందుకు. అసలు అవి దేంతో గుట్టిరో తెలిస్తే నిజంగానే అవాకైతారు పక్క. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారోళ్ళ ఇంటోలు చేసిన గొప్ప ఆలోచనని ఇంత మంచి కార్యానికి శ్రీకారం చుట్టింది. లీడర్ల తానికి కార్యకర్తలు అభిమానుల్లో ఎవరో ఒకరు కలుస్తాందుకు వచ్చినప్పుడు ఉత్త చేతులతో పోరు కదా, చేతుల శాల్వా ఓ పూల గుత్తి పట్టుకొని పోతారు. పూల గుత్తి అంటే వాడిపోతే వారిస్తారు, మళ్ళీ శాలువలు మంచిగా ఉంటాయని పారేయరు కదా. ఆగో అట్లా వచ్చిన శాల్వాలతోనే సారోళ్ళు ఇంటోళ్ళు మంచిగా గౌన్లు గుట్టించి పేద పిల్లలకు వంచాలని ఆలోచన చేసిరట. సుషిరా ఎంత మంచి పని చేసిరో. ఉత్తగా వారేయకుట పేదోళ్ళకు అక్కరకు వచ్చేటట్టు ఏమన్నా వాడిరా. మీకు చాలా పుణ్యం ఉంటుంది సారు, గింత మంచి ఆలోచన చేసినందుకు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీ లెక్కనే అందరు లీడర్లు ఈ పని చేస్తే ఎంతో మంది పేదలను ఆదుకున్నట్టు అవుతుంది అనుకుంటా మెచ్చుకుంటుర్రు ఇది చూసిన వాళ్ళంతా.